హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. బ్రో, నేను చెప్పే మాటలు కాస్త శ్రద్ధగా విను. నీ ప్లాన్ ప్రకారం ఈ ఇంటిని సర్వనాశనం చేయాలని చూస్తున్నావు. అంతేకాకుండా ఈ ఇంట్లో వాళ్ళని వదలకుండా అందరినీ చంపేస్తానని చెప్తున్నావు కదా బ్రో. మరి నీ కోరికను నెరవేర్చుకోవాలనుకుంటే గంగ కూడా ఈ ఇంటికి కోడలిగా రావాలి. అప్పుడే కదా నీ మీద నింద పడకుండా ఉంటుంది. గంగ కనుక ఈ ఇంటికి కోడలుగా వస్తే తనని ప్రీ ప్లానెడ్గా చంపవచ్చు. ఇక నీ మీద నింద ఎలా పడుతుంది బ్రో, కాస్త ఆలోచించు. కానీ ఇషిక, నువ్వు చెప్పే మాటలు ఎందుకు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఆ గంగ కనుక ఈ ఇంటికి కోడలుగా వస్తే రుద్రను తప్పకుండా మారుస్తుంది. ఇక నేను బాణుని చంపిన విషయం దీనికి తెలిసింది కాబట్టి తప్పకుండా సాక్ష్యాధారాలను వెతుకుతుంది. ఏంటి బ్రో సిల్లీగా మాట్లాడుతున్నావు? నువ్వు బాణుని చంపింది ఎవరైనా చూసారా? చూడలేదు కదా, మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? కానీ ఇష్క, గంగ ఈ ఇంటికి కోడలుగా రావడం నాకు ఇష్టం లేదు. అది కనుక ఈ ఇంటికి కోడలుగా వస్తే అందరినీ తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత అందరినీ సంతోషంగా ఉంచుతుంది. అది నేను చూడలేను. బ్రో, ఈ ఇంటి మీద నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చేయి. లేకపోతే నువ్వు కోపంతో గంగని చంపాలని రౌడీలను పెడితే ఇక రౌడీలు కూడా గంగని చంపితే ఇక రుద్రబావకు తప్పకుండా నీ మీద డౌట్ వస్తుంది. ఆ తర్వాత బాణుని చంపింది నువ్వే అని ఇంట్లో వాళ్ళందరికీ కూడా క్లారిటీ వస్తుంది. అప్పుడు నువ్వు ఏ సమాధానం చెప్తావు బ్రో? నువ్వు చెప్పేది కూడా నిజమే ఇషిక. అలా అని గంగ ఇంటికి కోడలుగా రావడం నాకు ఇష్టం లేదు. బ్రో, నువ్వేం టెన్షన్ పడకు. గంగ ఈ ఇంటికి రాగానే మరుక్షణమే దానితో కాటాడుకుంటాను. మనం పెట్టే టార్చర్ భరించలేక అదే తన చేత్తోనే ఊరేసుకొని చచ్చేలా చేద్దాం. ఆ తర్వాత సోషల్ మీడియాకు ఇక ఇంట్లో వాళ్ళ టార్చర్ భరించలేకే పాపం గంగ ఊరేసుకొని చచ్చిందని లేనిపోని మాటలను సృష్టించవచ్చు కదా బ్రో. సరే ఇషిక, నువ్వు చెప్పే ప్లాన్ బాగుంది. మరి నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలి? ఏం లేదు బ్రో, వెంటనే మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. పంతులు గారి దగ్గరకా? ఎందుకు ఇషిక? వెళ్ళాక అన్ని విషయాలు నీకే తెలుస్తాయి అనుకుంటూ ఇషిక ఇక పంతులు గారి దగ్గరికి తీసుకెళ్ళగానే పంతులు గారు చూసి, అమ్మా మీరేంటి ఇలా వచ్చారు? పంతులు గారు, మీరు మా ఇంటికి వచ్చి గంగ అనే అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా వచ్చే సూచనలు ఉన్నాయని అబద్ధం చెప్పాలి. ఇక పంతులు గారు కాలజ్ఞానంతో ఆలోచిస్తూ, మీరైతే అబద్ధంతో చెప్పారో దాన్నే సృష్టించాలని మీరనుకుంటున్నారు. అదే నిజమైంది. ఎందుకంటే ఆ బ్రహ్మరాతే వీళ్ళిద్దరు తలరాత రాశాడు. వీళ్ళిద్దరూ తప్పకుండా భార్యాభర్తలవుతారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే మీరు ఏం చేయలేరు. తప్పకుండా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఏంటి పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు? మేమేదో ఇద్దరం ఏదో అబద్ధమాడి ఇద్దరికి పెళ్లి చేయాలని చూస్తున్నాం. కానీ మీరేమో బ్రహ్మరాత ప్రకారం వీళ్ళిద్దరికి తప్పకుండా పెళ్ళవుతుందని ఎలా అంటున్నారు? అమ్మ తల్లి, అది దైవ సంకల్పం. మీరు ఎన్ని చేసినా సరే వాళ్ళిద్దరికీ తప్పకుండా పెళ్లి జరుగుతుంది. బ్రహ్మ రాసిన రాత ఎటూ పోదమ్మా. ఇక వీరేంద్ర కోపంతో, ఎలా అయితేనేమిషిక, వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందని పంతులు గారు చెప్తున్నారు కదా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. బ్రో, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? కాస్త ఆలోచించు. మన ఇంటికి తప్పకుండా గంగ కోడలిగా రావాలి. అది ఇంటికి వస్తేనే కదా మనం దాంతో కాటాడుకునేది. కానీ ఇషిక, పంతులు గారు చెప్తున్నారు కదా వాళ్ళిద్దరికీ తప్పకుండా పెళ్లి జరుగుతుందని. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను బ్రో. నువ్వు పగ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు. మరి గంగ పరిస్థితి గురించి ఆలోచించు. సరే ఇషిక, నేనేం చేయలేను, నీకు నచ్చినట్టు చేయి. పంతులు గారు మీరన్నట్టుగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందని చెప్తున్నారు కదా, ఇప్పుడు మేం చెప్తున్నాం. మీరు మా ఇంటికి వచ్చి అబద్ధమని చెప్పమని చెప్పాను. మీరు నిజమే చెప్పండి. వీళ్ళిద్దరికీ తప్పకుండా పెళ్లి జరుగుతుందని. ఇక ఇంట్లో వాళ్ళు మాట వినకుంటే రుద్రకి ప్రాణగండం ఉందని చెప్పండి. తప్పకుండా రుద్రకు గంగకు పెళ్లి చేపిస్తారు. సరేనమ్మా, నీ మాట ప్రకారమే మాట్లాడతాను. సరే పంతులు గారు, ఇక మేము వెళ్ళొస్తాం. ఇలా మీతో చెప్పినట్టుగా ఎవరికి చెప్పకండి. ఇక పంతులు గారు గట్టిగా నవ్వుతూ, మీరిద్దరూ గంగను రుద్రను చంపడానికే ఇలా స్కెచ్ వేశారని నాకు తెలుసమ్మా. గంగతో పెట్టుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఆ దైవ సంకల్పం ద్వారా ఇద్దరికీ పెళ్లి జరగబోతుంది. ఇక రుద్ర కూడా ఆపదల నుంచి గంగ రక్షిస్తూ ఉంటుంది. ఆ శివయ్య ఎల్లవేళలా నీకు తోడుంటాడు రుద్ర అనుకుంటూ పంతులు గారు నవ్వుతాడు. ఇటేమో రుద్ర ఆలోచిస్తూ,
గంగను నేను అలా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. గంగ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలి. అలా అని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. అసలు నేను ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కావట్లేదు. నన్ను ఎంతోమంది అవమానిస్తూ కించపరుస్తూ వచ్చారు. కానీ గంగ నేను ఏ తప్పు చేయలేదని సంకల్పంతో ఉంది. నన్ను ప్రతిసారి రక్షగా కాపాడుకోవాలని చూస్తుంది. గంగ వాగుడు కాయ అయినా గంగ నీతిగా నిజాయితీగా ఉంటుంది. తన మనసు కల్మషం లేనిది, చిన్న పిల్లలా ప్రవర్తిస్తుంది. అలాంటిది వీరుపై ఎందుకంత అబాండం వేసిందో అర్థం కావట్లేదు. గంగ చెప్పినట్టుగా వీరు మంచివాడా లేకపోతే చెడ్డవాడా ఏమర్థం కావట్లేదు అనుకుంటూ రుద్ర ఆలోచిస్తుండగా ఇంతలో పంతులు గారు వచ్చి విజయేంద్రతో మాట్లాడుతూ, విజయేంద్ర, నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా విను. రుద్రకి ప్రాణగండం ఉంది. రుద్ర గనక పెళ్లి చేయకపోతే తను ఈ సంవత్సరంలో చనిపోతాడు. ఏంటి పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు? మా రుద్రకి ప్రాణగండం ఉందా? మరి ఎలాంటి అమ్మాయితో పెళ్లి చేయాలి? ఇంకెవరో నీకు తెలీదా? ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నారు. తను ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసిందని నిందిస్తున్నారు. కల్మషం లేని అమ్మాయి ఎవరో ఎప్పుడైనా తెలిసిందనుకుంటా. అంటే పంతులు గారు, మీరు చెప్పేది గంగేనా? అవును, గంగకు రుద్రకి తప్పకుండా పెళ్లి చేయాలి, లేకపోతే రుద్రకి ప్రాణగండం ఉంది అని అనేసరికి ఇదంతా శకుంతల విని సంతోషంతో, ఏంటి పంతులు గారు, ఆ హంతకుడు పెళ్లి చేయకపోతే ప్రాణగండం ఉందా? చూసారండి, ఆ హంతకుడికి పెళ్లి చేయకపోతే ప్రాణగండం ఉందట. వాడికి మాత్రం పెళ్లి చేయొద్దు. ఆ రుద్రగాడు ప్రాణగండంతోనే చావాలి. అప్పుడే కదా నా బాను చంపిన హంతకుడు చనిపోయాడని నా పగ చల్లారుతుంది. ఏంటి శకుంతల, ఏం మాట్లాడుతున్నావు? ఒక కొడుకును పోగొట్టుకున్నావు, మళ్ళీ ఇంకో కొడుకును పోగొట్టుకోవాలనుకుంటున్నావా? చూడండి, ఇప్పుడు అన్నారు కానీ ఇంకోసారి అనకండి. ఆ రుద్ర ఒక హంతకుడు, నా కొడుకుగా ఎప్పుడు భావించడు. వాడికి ప్రాణగండం ఉంటే ఉండనివ్వండి, మనమేం చేద్దాం. వాడికి పెళ్లి చేయాలని కలలు గంటున్నారా? అంటే గంగను రుద్రకు పెళ్లి చేయాలని మీరే స్కెచ్ చేశారా? గంగ ఇంటికి కోడలుగా రావడం నాకు ఇష్టం లేదు. గంగ ఒక మాయలేడి, జిత్తుల మారినొక్క. తన తెలివితేటలతో అందరినీ మాయ చేయాలని చూస్తుంది. అది కాకుండా ఇప్పుడు మిమ్మల్ని మాయ చేసింది. గంగ ఈ ఇంటికి కోడలుగా రావడానికి స్కెచ్ ప్రకారమే పంతులు గారిని పిలిపించింది. నాకు బాగా తెలుసండి. మీరు ఎన్ని చెప్పినా సరేనండి, గంగ ఈ ఇంటికి కోడలుగా రావడం నాకు ఇష్టం లేదు. ఈ రుద్రకి పెళ్లి జరిగితే నేను ఊరుకోను. ఎందుకంటే వాడు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడు. ఆ సంతోషాన్ని నేను భరించలేనండి. శకుంతల, కాస్త శాంతించు. ఇటు ఏమో ఇషిక సైగ చేస్తూ, బ్రో, నువ్వే శకుంతలత్తకు ఏదో ఒకటి చెప్పు, లేకపోతే గంగ ఈ ఇంటికి కోడలుగా రాదు, ఇక మన ప్లాన్లు కూడా నెరవేరదు అని అనేసరికి వీరేంద్ర టెన్షన్ పడుతూ ఇక శకుంతల దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఎందుకలా మాట్లాడుతున్నారు? రుద్రబావకి ప్రాణగండం ఉందంట. బావగారికి పెళ్లి చేయకపోతే చనిపోతాడు. అలా జరగడానికి వీల్లేదత్తయ్య. ఎలాగైనా సరే గంగకి రుద్రబావకి పెళ్లి చేయాలి. ఏంటి వీరు, ఏం మాట్లాడుతున్నావు? తను నీ మీద నింద వేసింది. బానును చంపింది నువ్వే అని నింద వేసినా కూడా ఎందుకు తనని ఇంటి కోడలుగా అంగీకరిస్తున్నావు? నువ్వు ఎన్ని చెప్పినా సరే వీరు, గంగ ఈ ఇంటికి మాత్రం కోడలుగా రాకూడదు. చూడండి అత్తయ్య, అలాంటి మాటలు మాట్లాడకండి. దయచేసి నా మాట వినండి. ఎంతైనా గంగ మన ఇంట్లో పనిచేసింది కదా. నా మీద పగతో కోపంతో అలా మాట్లాడింది. అయినా తన మాటల్ని నేనేం పట్టించుకోవట్లేదు అత్తయ్య. తనేదో చిన్నపిల్ల, తెలుసు తెలియక మాట్లాడింది అత్తయ్య. ఏంటి వీరు, ఆ గంగ చిన్నపిల్లనా? తన మాటలతోనే అందరినీ బాధ పెట్టింది. అలాంటి గంగ చిన్నపిల్ల అంటే నేనెలా ఊరుకుంటాను? అత్తయ్య, మీరు కనుక ఈ పెళ్ళికి ఒప్పుకోలేదనుకో, నేను ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఏంటి వీరు, ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, ఈ ఇల్లెప్పుడు కలకలలాడుతూ సంతోషంగా ఉండాలి. ఇంట్లో ఎవరికైనా హాని జరిగితే నేను భరించలేనత్తయ్య. నా మాట విని రుద్రకి గంగకు పెళ్లి చేయాలి. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని అనేసరికి శకుంతల ఏం మాట్లాడలేక తన రూమ్లోకి వెళ్ళిపోగానే ఇక విజయేంద్ర సంతోషంతో రుద్ర దగ్గరికి వచ్చి, రుద్ర, నువ్వు గంగను పెళ్లి చేసుకోవాలి. ఏంటి పెదనాన్న, ఏం మాట్లాడుతున్నావు? ఆయన నేను గంగను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎందుకంటే నీకు ప్రాణగండం ఉంది రుద్ర. ఎందుకంటే గంగను పెళ్లి చేసుకుంటే నీకు గండాలన్నీ పోతాయి. నా మాట విని రుద్ర తప్పకుండా గంగను పెళ్లి చేసుకోవాలి. పెదనాన్న, మీరెన్ని చెప్పినా సరే నేను గంగను పెళ్లి చేసుకోను.
చూడు రుద్ర, నువ్వు గనక గంగను పెళ్లి చేసుకోకపోతే నా శవాన్ని చూస్తావు. ఏంటి పెదనాన్న అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? చూడు రుద్ర, నువ్వు గంగని పెళ్లి చేసుకోకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు అనుకుంటా. త్వరలోనే మీ ఇద్దరికి పెళ్లి చూపులు. నువ్వు తప్పకుండా గంగను పెళ్లి చేసుకోవాలి. నాకు మాట ఇవ్వు రుద్ర అని అనేసరికి రుద్ర ఏం మాట్లాడకుండా ఇక విజయేంద్రకు మాట ఇవ్వడంతో ఇదంతా ఇష్క చూసి, బ్రో మన ప్లాన్ సక్సెస్ అయింది. ఎలా అయితే నేను గంగ ఈ ఇంటికి కోడలుగా రాబోతుంది. ఇక మన వేటను మొదలు పెట్టాలి. అలాగే ఇషిక, నువ్వు చెప్పినట్టు చేద్దాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.